I am Ravindra. Welcome to Ravindra English. Today I am going to tell about the TET tips for bioscience students. గత టెస్ట్లో అంటే ఆ టెట్ పేపర్స్లో మరి బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఏ విధంగా కష్టపడరు అనేది మరి చాలామంది యొక్క అనుభవాల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. చాలామంది బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఫాల్పై కాలేకపోయింది. సో కారణాలు ఏంటిదంటే మ్యాథమెటిక్స్తో ముఖ్యంగా అంటే నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఆర్ట్స్ స్టూడెంట్స్ మరి తర్వాత బయోసైన్స్ ఎవరైనా చేయలేరు. కానీ ఇక్కడ ఆర్ట్స్ వాళ్ళకు ఆర్ట్స్ అంటే సోషల్ వాళ్ళకు సోషల్ ఇవ్వడం జరిగింది కాంటెంట్. కానీ బయోసైన్స్ వాళ్ళకు మరి బ్యాడ్ లక్ అక్కడ మ్యాథమెటిక్స్ అనేది 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలామంది క్వాలిఫై కాలేకపోతున్నారు, భయపడుతున్నారు. ఆ యొక్క ఫోబియాతోని వాళ్ళు చేయలేకపోతున్నారు ఆన్సర్స్ కాన్ఫిడెన్స్గా. సో అందుకని ఇక్కడ నేను వాళ్ళ యొక్క ఫోబియో వాళ్ళ యొక్క భయం పొడగొట్టడానికి నేను కొన్ని టిప్స్ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఈ మ్యాథమెటిక్స్ అని ఎక్కువ మనం బాధపడే బదులు దాని ప్లేస్లో మిగతా సబ్జెక్టుల మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే వీ కెన్ గెట్ మోర్ మార్క్స్ ఇన్ టెట్. సో ఇక్కడ ఇంగ్లీషు 30 మార్క్స్ ఉండడం జరిగింది. ఆ 30 మార్క్స్లో మనం 25 మార్క్స్ గెయిన్ కావచ్చు మనం కనుక చాలా 100% ప్రిపేర్ అయితే. సో మీరు నా ఛానల్లో మీరు చూసినట్టయితే నేను గురుకుల టీచర్స్ కొరకు స్క్రీనింగ్ టెస్ట్లో దాదాపు ఒక 77 వీడియోస్ పెట్టడం జరిగింది. మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ టోటల్ ఐ కవర్డ్ ఆల్ ద ఇంగ్లీష్ గ్రామర్, టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, degrees of comparison, simple, complex, compound sentences and almost all I covered all the syllabus. నా ఛానల్ రవీంద్ర ఇంగ్లీష్ అనే ఛానల్ కనుక మీరు చూసినట్టయితే మొత్తం గ్రామర్ కవర్ అవుతుంది. చాలా ఈజీగా సింపుల్గా తెలుగు మీడియంలో చదివినటువంటి స్టూడెంట్స్ వరకు అది ప్రిపేర్ చేయడం జరిగింది. మరి ఆ క్లాసెస్ మీరు వాచ్ చేయండి. దానికి ముఖ్యంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేస్తే నేను ఎగ్జామ్స్ దగ్గరకు ఉన్నటువంటి సమయంలో కూడా నేను టిప్స్ కొన్ని మోడల్ పేపర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసినట్టయితే మీరు ఆటోమేటిక్గా వచ్చినట్టు మీకు కనపడతా ఉంటాయి మీకు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. రవీంద్ర ఇంగ్లీష్ అని వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఓకే, ఆ తర్వాత ఈ ఇంగ్లీష్ గురించి అయితే టోటల్గా ఐ కవర్డ్ ఆల్ దిస్. దాంట్లో 25 మార్క్స్ మీరు గెయిన్ కావచ్చు. ఒక ప్యాసేజ్ ఉంటుంది 5 మార్క్స్, ద రిమైనింగ్ అంతా హై స్కూల్ గ్రామర్ అప్ టు 10th క్లాస్ ఉన్నటువంటి గ్రామర్ మొత్తం చాలా సింపుల్గా ఉండడం జరుగుతుంది. మీరు అది చేయండి పూర్తిగా. ఆ తర్వాత నెక్స్ట్ తెలుగు కూడా మరి అప్ టు 8th క్లాస్ 9th క్లాస్ లోపు ఉంటుంది. ఒక ప్యాసేజ్ ఉంటుంది 10 మార్క్స్, మిగతా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. గ్రామర్ ఉంటుంది, చాలా ఈజీ గ్రామర్. దాన్ని కూడా యూ కెన్ గెట్ 25 మార్క్స్ ఈజీలీ. 25 మార్క్స్ పొందవచ్చు అక్కడ కష్టపడితే. అక్కడ మనం ఏమైనా మ్యాథమెటిక్స్ అని భయపడి వీటిని మనం కాన్సన్ట్రేట్ చేస్తలేము, ఎక్కువ యావరేజ్గా చూస్తున్నాం. కాబట్టి చూడండి ఇక్కడ సైకాలజీలో 30కి 30 మార్క్స్ కూడా మీరు పొందవచ్చు. సో నేను కూడా డిఎస్సిలో 4th టైము డిఎస్సి ఎస్జిటి సాధించడం జరిగింది. నేను ఇంగ్లీష్ బోధించేవాడిని ప్రైవేట్ స్కూల్లో. కానీ అప్పుడు డిఎస్సిలో ఇంగ్లీష్ లేకుండే. మ్యాథమెటిక్స్ ఏమో నాకు రాదు. మ్యాథమెటిక్స్ నేర్చుకునేది వేరే టీచర్స్ దగ్గర పోయి ఎంత నేర్చుకున్నా కూడా యావరేజ్ మార్క్సే వచ్చేది. ఆ 20కి 10, 12, 7, 8 ఇట్లాగే వచ్చేది. మరి సైన్స్ మీద మరి సైకాలజీ మీద మామూలుగానే చేసేది దీని మాదిరిగా. అట్లా కాకుండా లాస్ట్ డిఎస్సిలో అంటే 2002లో నేను ఉద్యోగం సంపాదించడం జరిగింది. అప్పుడు ఒక ప్లాన్ చేయడం జరిగింది. సైకాలజీలో 100% సాధించడం జరిగింది. 20 మార్క్స్కు 20 మార్క్స్ రావడం జరిగింది. సో దానికి ఇప్పటికైనా కూడా సమయం ఉంది. సో 23rd జూలై టెట్ ఎగ్జామ్ కాబట్టి 20-25 డేస్ కూడా మనకు సరిపోతాయి. డైలీ మార్నింగ్ ఒక 1 అవర్ కేటాయించండి సైకాలజీ వరకు. కంప్లీట్ లైన్ టు లైన్ ప్రతి పాయింట్ మిస్ కాకుండా సైకాలజీ నోట్స్ తయారు చేయండి. ఆ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ నోట్స్. వేరే వాళ్ళు తయారు చేసిన నోట్స్ మనం చదివితే అస్సలే రాదు. ఏ కోచింగ్ సెంటర్లో మనం విన్నా కూడా రాదు. మనం
సొంతంగా అప్లై చేసుకుంటూ చదివినట్టయితే అప్లికేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా మనం చేయవచ్చు సైకాలజీలో. అందుకని నోట్స్ ఓన్గా ప్రిపేర్ అవ్వండి. డైలీ ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యి మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, లేదా వాళ్ళకి టీచింగ్ చేయండి అవసరం అనుకుంటే. నేను కూడా ఆ కోచింగ్ సెంటర్లో నేనే డిస్కస్ చేసి టీచింగ్ చేసి వాళ్ళు కూర్చోబెట్టి మీరు ఉండండి, మీరు చదవకండి, నేనే టీచింగ్ చేస్తా అని ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఒక 1 hour ప్రిపేర్ అయ్యి వాళ్ళకి చెప్పేది. ఆ విధంగా 20 క్వశ్చన్స్ ఉండే అప్పుడు డిఎస్సిలో సైకాలజీలో 20కి 20 మార్క్స్ రావడం జరిగింది. ఆ విధంగా నాకు జాబ్ రావడం జరిగింది. అదర్వైజ్ నేను జాబ్ రాకపోయినా మ్యాథమెటిక్స్ గురించి నేను సఫర్ అవుతా ఉన్నాను, దాని గురించి ప్లాన్ వేస్తే. అందుకని యావరేజ్గా రావడం జరిగింది. దాంట్లో అంతమంది సైకాలజీలో 100% రావడం జరిగింది. సో మీరు కూడా ఈ సైకాలజీ మీద మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. కాబట్టి దాన్ని మీరు మ్యాక్సిమం 100% కృషి చేయండి. చేసినట్టయితే మీకు 30 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మ్యాథ్స్ అంటే మనం ఎంత చేసినా కూడా నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు కొంచెం తిప్పిస్తే మనం మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఏం చేయలేము, మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి యావరేజ్గా 15 మార్క్స్ తెచ్చుకోవచ్చు కొంచెం కష్టపడితే. ఈజీ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ చాప్టర్స్లోనే మనం చదువుకోవడం, ఆ రా చాప్టర్స్ గురించి టైం వేస్ట్ చేసేదానికంటే వచ్చిన చాప్టర్స్ ఈజీ సింపుల్ చాప్టర్స్ ఏమన్నా నిపుణులు ఉంటే వాళ్ళ జస్ట్ తెలుసుకోవడం కానీ ఏ కోచింగ్ సెంటర్లో వాళ్ళు చెప్పినా కానీ మనం వినడం సరిపోతుంది. అయితే మొత్తం 100% రావడానికి మ్యాథమెటిక్స్లో చేయడం కష్టం నాన్ మ్యాథమెటిక్స్ వల్ల. అలాగే నెక్స్ట్ ఈ సైన్స్ అంటే మన సబ్జెక్టే కాబట్టి దాంట్లో కూడా మరి 25 మార్క్స్ వచ్చేటట్టు చేయవచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా ప్లాన్ ప్రకారం అన్ని సబ్జెక్టులు కనుక ఇట్లా చూసినట్టయితే ఈజీగా మన 20 మార్క్స్ మనకు అయితే. చాలామంది క్వాలిఫై కాలేదు, మరి ప్లాన్ లేక, ఒక స్ట్రాటజిక్ లేక, ఒక వ్యూహాత్మకంగా చదవాలి, టెక్నికల్గా మనం కనుక ప్లాన్ వేసుకొని కనుక చదువుకున్నట్టయితే ఈజీగా 120 మార్క్స్, ఈవెన్ 65 మార్క్స్ కూడా పొందలేకపోతున్నారు. బయాలజికల్ సైన్స్ 80 మార్క్స్ కూడా పొందలేకపోతున్నారు. మరి కారణం ఏమిటంటే ఒక స్ట్రాటజిక్ ప్లాన్ లేకపోవడమే, భయపడడం. అయ్యో మ్యాథమెటిక్స్ ఉంది కాబట్టి మేము క్వాలిఫై అవుతున్నాం, అయ్యో మ్యాథమెటిక్స్ ఉన్నాయి కాబట్టి చేయలేకపోతున్నాం. చాలామంది మా స్టూడెంట్స్ను చూడడం జరిగింది. ఎందుకు రాలేదంటే మ్యాథమెటిక్స్ సార్ మొత్తం 30 క్వశ్చన్స్ 30 వదిలిపెట్టడం జరిగింది సార్, మ్యాథమెటిక్స్ అంటే భయం. అది కాకుండా యావరేజ్గా కష్టపడి మిగతా అంతా కూడా 100% చేసినట్టయితే 120 మార్క్స్ ఈజీగా పొందవచ్చు. కాబట్టి మీకు ఉన్నటువంటి సమయంలో నోట్స్ తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, సైన్స్లో కానీ ఆ తర్వాత ఈ సైకాలజీలో కానీ. అయితే ఇవి ఇంగ్లీష్ క్లాసెస్ మీరు మా ఛానల్ పూర్తిగా మీరు చూడండి. టోటల్గా అన్ని మోడల్ పేపర్స్ కూడా పెట్టడం జరిగింది. ఎలా వస్తాయి పేపర్స్, క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశాలు ఉన్నాయి, డైరెక్ట్ స్పీచ్లో ఎలా అడుగుతారు, ఎలాంటి టిపికల్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి, మరి యాక్టివ్ ప్యాసేజ్లో ఎలా అడుగుతారు. అదర్వైజ్ నేను కూడా నెక్స్ట్ క్లాసెస్ కూడా నేను హౌ టు గెయిన్ మోర్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అనేది దాని మీద కూడా నేను క్లాస్ తీసుకోదలుచుకున్నాను. మీరు అప్ టు ఎగ్జామ్స్ వరకు కూడా మా ఛానల్ను మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, వాచ్ చేస్తూ ఉండండి. అండ్ విల్ గివ్ మోర్ information about the TET exam, the next DSC exams also. And so this is very important for the TET, those who are writing the TET exam with the biological science, those who have studied biology in their degrees or intermediate. Okay, I think you have understood well. Thank you very much.